జెండా కాషాయం జెండా కట్టుకున్నారు మీరు జెండా చూసి మీరు వచ్చాం మీకు వస్తుంది రాయో మీరేమో త్వరపోతారేమో అయితే చెప్తారు మార్పు రావాలమ్మా మారాల చిన్న క్లారిటీ ఏం కాదు మనం ఎవరన్నా అడిగితే కాకులు కులం చెప్పకూడదు. మనం హిందువులే కదా. మీరు రోజు దుర్గాదేవిని పూజిస్తారా, శివుని పూజిస్తారా? మీరు నిమ్మకాయలు కట్టుకున్నారా? అది ఎవరికి తిరిగి ఎవరు కట్టారని అడుగుతున్నాను. ఇది సాయిబులు కట్టారా? ఇప్పుడు మనం సాయిబులే కదా కట్టారు. ఇది అదే నీకు చెప్తున్నాను. ఏమంటారంటే మన దుర్గాదేవిని చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎర్రను కొట్టదు అనమాట. ఎర్ర కొట్టతో పట్టుకు మనం కట్టుకొని నిమ్మకాయలు వాడు చూసారా? పొరపోటు కట్టాడు కట్టుకుంటాడు. ఆ చెరువులో మనం ఏ కలర్తో కట్టుకుంటాం? దుర్గాదేవికి ఎర్రగొడ్డనే కడతాం. మరి పచ్చగొడ్డ ఎందుకు కట్టాడు? మనం గ్రహించుకోవాలి కదా. మరి మేము మీ కొడి దగ్గరికి వచ్చినప్పుడే మీరు హిందువులా కాదని చూసి మేము పదే వచ్చాం. మీరు బొట్లు ఏదైనా కానీ అప్పు చేసి తెల్లాము అనుకున్నాం. మన హిందువులం కదా. మనం త్వరపొడితో కట్టించడం ఏంటి? అది కట్టింది కూడా పోనీ ఎర్రగొడ్డతో కట్టిడా పచ్చగొడ్డతో కట్టాడు అంటే వాడి దాంట్లో నేను తీసుకెళ్ళిపోయాడు. నేను త్వరగదాన్ని చేసాను నిన్ను. నువ్వు హిందువు కాకుండా ఏమడుగుతావు? మన ఎవరమ్మంటే నువ్వు కాపులు అంటున్నావు. మన హిందువులం భారతీయులం అంటే నేను ఏమంటా అంటే మనకు తెలియక మరి మీరు ఏం చేయరు? తీసేయాలి మీకు నిజంగా నేను చెప్పినాను. ఆడెవడో త్వరపడి వచ్చి మనకు మనం ఎంతో శుద్ధి శుభ్రంతో మనం స్నానం చేసి అందంగా పశువుని చల్లుకొని మన దుర్గాదేవుని మనం స్మరించుకుంటూ లేదా శివుని స్మరించుకుని నచ్చిన దేవుని స్మరించుకుంటూ మనం నిమ్మకాయలు కట్టుకుని కొబ్బరికాయలు కట్టుకోవాలి. అదే కొబ్బరికాయ ఆడితో కట్టించి పచ్చని కూడా కట్టించారంటే ఇది ఎంత దుర్మార్గం, ఎంత అర్థమైందమ్మా. ఏ త్వరకోడు అన్నా సరే, ఏ త్వరకోడు షాపులు ఉంటాయి కదా, ముస్లిం షాపులు ఉంటాయి కదా, ఆ షాపుని మనం ఎవరన్నా ఏ పంతుల ద్వారా ఏ పూజారితోనో తీసుకెళ్ళి ఎర్రగొడ్డతో పెట్టి పూజ చేయించుకోడు కదా. మనమే వాడితో సాంబ్రాన్ని పొగ వేయించుకోవడం, దూపం వేయించుకోవడం. ఆడేమో ఆ దూపాలను రకరకాల మందులు కలిపి పడిపోయేలా చదువుతున్నారు. కానీ మన దేవుడు కొట్టరు. అందులో ఏమైనా మత్తు మందుకు సంబంధించిన ఏమైనా కొట్టారనుకో తక్కువ పడిపోతారు. అటువంటివి కూడా జరుగుతున్నాయి. మన విజయవాడ, అది హైదరాబాద్ ఎక్కడో కానీ అందులో ఏదో చెక్కముక్క ఏది ఉంటుంది, అది చాలా విషపూరితం ఉంటుంది. దాంతో త్వరపడి వేస్తాను. అరపోస ఏదో వేసి నేను అంటే నేను ఏమంటానంటే మిమ్మల్ని తెలియక తప్ప తెలియనో చెప్పాను అంతే. ఇది ఎవరమ్మది? ఇప్పుడు ఏంటంటే మత మార్పిడి అవునా కూడా కారణం ఇదే. మనకు దేవుడు అంటే ఏంటి, భగవంతుడు ఏంటి తెలియదు. వచ్చి నూనె రాస్తున్నాడు, పీసు నమ్ముకో గోసి నమ్ముకో అన్నాడు. వచ్చి అంటాడు మా శవాన్ని పూజించి పేపర్ని పూజించుకో అన్నాడు. తర్వాత దశంభాగాలు దోచుకుంటున్నాడు. ఈ త్వరపడలేమో మన హిందువులకేమో పిల్లలేమో లవ్ జిహాద్ చేసి పట్టుకుపోతున్నారు. ఆడితో ఇది ఇంత దారుణం ఎక్కడన్నా ఆలోచించే ఎవరన్నా ఇంత దారుణం ఇది. పోలేడు నీ ఒడుగు తీసేస్తాను మాట అన్నావు, దానికన్నా సంతోషం. చూడండి ఇది ఎందుకంటే ఈ సమాజానికి తెలియదా సమాజం. నేను మీకు ఒడిదేరు ఎందుకు రాగాం? దేవుడి ఫోటోలో మీరు హిందువులు అని చెప్పి ఆగాం. మీరేమో త్వరగోళ్ళతో కట్టించుకుని త్వరగోళ్ళతో దీపాలు వేయించుకుని ఇది సరేమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మ నీ పేరేంటమ్మా? మీరు హిందువులని మీరు చర్చి కదా వెళ్తారా? విభూదన్నా ఏదైనా పెట్టుకోవచ్చాము, పర్లేదు. మరి అలా పెట్టుకోకండి. ఆంజనేయం బొట్టు పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్యన చర్చలు కదా వస్తుంటే బొట్లు ఏం చేస్తారు కదా, మన సంప్రదాయం నాశనం చేస్తున్నారు కదా. ఈ దరిద్ర మాత్రాలు వచ్చినాయి కదా, గాజులు దించేయడం, ఉన్న ముగ్గులో కొంచెం నిలబడుతున్నారు. మీరు విభూతి పెట్టుకోవచ్చమ్మా, కుంకుమ పెట్టుకోవచ్చు. కాకపోయినా అదేంటి సింధూరం పెట్టుకోవచ్చు. ఆంజనేయం బొట్టు ఓకేమ్మా. కష్టపడి పోతే